మిత్రులారా నమస్తే. నేను మీ ప్రసాదమూర్తి. వెల్కమ్ టు ప్రమో టాక్స్. ఈ మధ్య మహాత్మా జ్యోతిబా ఫూలే మీద సినిమా తీయడం జరిగింది. అది రిలీజ్ కాకముందే వివాదం కూడా మొదలైంది. దీని మీద మనం ఒక వీడియో కూడా చేసుకున్నాం. ఈరోజు కూడా జ్యోతిబా ఫూలే మీద నేను రాసినటువంటి కవిత కూడా ఒకటి మీకు పెట్టాను. సరే, ఎక్కువగా మనం టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇప్పుడు ఒక ప్రముఖ వ్యక్తి, సైన్స్ ప్రచారకులు ప్రొఫెసర్ దేవరాజు మహారాజు గారు, ఆయన సాహిత్య అకాడమీ అవార్డీ కూడా, ఆయన మనతో పాటు ఉన్నారు. సో అందుకనే ఈ మహాత్మా ఫూలే సినిమా మీద ఇంకా రిలీజ్ కూడా కాకుండా 2 నిమిషాల ట్రైలర్ చూసే వివాదం వచ్చింది. ముఖ్యంగా ఎక్కడ అంబేద్కర్ నా మహాత్ముడు జ్యోతిబా ఫూలే అన్నాడు. అంబేద్కర్ ఎక్కడ పుట్టాడు? మహారాష్ట్రలో పుట్టాడు. మహాత్మా జ్యోతిబా ఫూలే ఎక్కడ పుట్టాడు? మహారాష్ట్రలో పుట్టాడు. అదే మహారాష్ట్రలో జ్యోతిబా ఫూలే మీద సినిమా తీస్తే అదే మహారాష్ట్రలో హిందూ మహాసభ చాలా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఆ అభ్యంతరాలు ఏమిటి అనేది నేను మన డిస్కషన్లో భాగంగా మధ్యలో నేను చెప్తాను. కానీ అయితే ముఖ్యమైనటువంటి అభ్యంతరాలు ఏమిటాయంటే, ఇందులో ఈ ట్రైలర్లో మీరు చూపించిన దాని ప్రకారం అయితే బ్రాహ్మణుల మీద నెగిటివిటీ వస్తుంది. అక్రాస్ ద కంట్రీ, నాట్ ఓన్లీ కంట్రీ, వరల్డ్ వైడ్గా బ్రాహ్మణుల పట్ల ఒక వ్యతిరేకమైనటువంటి భావం ఏర్పడుతుంది అని చెప్పేసి వాళ్ళ అభ్యంతరం అన్నమాట. ఇందులో జ్యోతిబా ఫూలే జీవన సహచరి సావిత్రిబాయి ఫూలే, ఆమె ఆడపిల్లల చదువు కోసం ఎంతో పోరాటం చేసింది. మొట్టమొదటిసారిగా ఆడపిల్లల విద్య కోసం పాఠశాల స్థాపించినటువంటి ఈ దేశంలో చరిత్ర సావిత్రిబాయి ఫూలేది. అట్లాంటి సావిత్రిబాయి ఫూలే మీద, అలాగే ఫూలే మీద ఎన్నో వందల కేసులు, వాళ్ళ మీద హత్యా ప్రయత్నాలు ఆనాటి సనాతన మనువాదులు, బ్రాహ్మణవాదులు చేశారు. ఇది చరిత్ర. ఇది అంబేద్కర్ రచనల్లోనూ కనిపిస్తుంది, మనకి మహాత్మా ఫూలే రచనల్లోనూ కనిపిస్తుంది, అందరికీ తెలిసినటువంటిది. సో వాళ్ళ గురించి, వాళ్ళ చరిత్ర గురించి మనం చెప్పేటప్పుడు సహజంగానే ఆ గతంలో జరిగిన విషయాలన్నీ వస్తాయి. దీని అర్థము ఆనాటి సనాతన మనువాదులు అణగారిన జాతులను హిందూ ధర్మ సూత్రాల ప్రకారము, మన ధర్మ సూత్రాల ప్రకారము ఏదో అణిచివేసి ఉంచి అన్నీ చేశారు. సో అంత మాత్రం చేత, ఆనాటి బ్రాహ్మణవాదులు చేసినంత మాత్రం చేత దాని అంతటికీ బాధ్యులు ఈనాటి బ్రాహ్మణులు కాదు. ఇది అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన విషయం. ఎప్పుడో 300-400 సంవత్సరాల క్రితం ఒక దుర్మార్గుడైన ముస్లిం రాజు చేసే అకృత్యాలకి ఇప్పుడు ముస్లింలు ఎలాగ బాధ్యులు కాదో, అలాగే ఎప్పుడో బ్రాహ్మణవాదులు చేసినటువంటి అకృత్యాలకి ఇప్పటి బ్రాహ్మణవాదులు బాధ్యులు కాదు. కానీ వీళ్ళు భుజాలు తడుముకోవడం అనేటటువంటిది కరెక్ట్ కాదనమాట. సో దీని మీద అసలు హూ ఈజ్ జ్యోతిబా ఫూలే? ఆయన ఏం చేశాడు? ఆయన కేవలం ఒక బీసీల కోసం చేశాడా? ఎస్సీల కోసం చేశాడా? ఆకాశంలో సగభాగమైన మహిళలందరి కోసం వాళ్ళు పనిచేశారా? ఏం పని చేశారు? ఎందుకు మహాత్ముడు, నా మహాత్ముడు ఫూలే అని చెప్పి అంబేద్కర్ అన్నాడు? ఈ విషయాల గురించి మనం డాక్టర్ దేవరాజు మహారాజు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన ఈ మధ్య మీరు వింటూ ఉంటారు లేదా చదువుతూ ఉంటారు. విస్తృతంగా ఆయన రచనలు కనిపిస్తున్నాయి, ఆయన వీడియోలు అందరూ కూడా చూస్తున్నారు. సైన్స్ ప్రచారంలో జ్ఞానాన్ని అందరికీ అందించాలనేటటువంటి ఒక మహోద్దేశంతో ఆయన చాలా నడుం కట్టుకొని పనిచేస్తున్నారు. ఆయన ప్రొఫెసర్గా కూడా గతంలో పనిచేశారు కాబట్టి ఆయనకి చరిత్ర తెలుసు, వైజ్ఞానిక విషయాలు తెలుసు, సైన్స్ తెలుసు, అంతా తెలుసు, అన్ని విషయాలు తెలుసు. సో అలాంటి వ్యక్తి మాట్లాడితే బాగుంటుందని చెప్పి ఈ ఇంటర్వ్యూ నేను చేస్తున్నాను. డాక్టర్ దేవరాజు మహారాజు గారి దగ్గర అడిగి మనం తెలుసుకుందాము జ్యోతిబా ఫూలే గురించి, ఆయన ఏ మహత్తర కార్యక్రమాలు చేశాడు ఏమిటి అని. సార్ నమస్తే. నమస్తే సార్, ఈ మొత్తం ఒక దేశం కోసం, దేశంలో ఉన్నటువంటి అణగారిన జాతులు, ఈ బడుగు బలహీన వర్గాలు, మొత్తం ఆడపిల్లలు అందరి చదువుల కోసం పోరాడి ఆనాటి సనాతన ధార్మిక ధర్మ పరాయణులైతే ఎవరైతే అనుకున్నారో వాళ్ళందరి మీద పోరాటం చేసి ఎంతో ఉద్యమాలు నడిపి ఎన్నో విజయాలు సాధించినటువంటి ఫూలే నిజంగా జాతికంతటికి మహాత్ముడిగా ఇప్పుడు వీళ్ళందరూ కూడా సోకాడి నాయకులు ఏంటి, చిన్న చిన్న చోటా నాయకుల దాకా అందరూ కూడా ఆయన విగ్రహాలు పెడుతున్నారు, పూజలు చేస్తున్నారు, జయంతులు వర్ధంతులు చేస్తున్నారు, అంతా బాగానే ఉంది. కానీ సినిమా తీసేటప్పటికి మీరు అవి చూపించొద్దు, ఇవి చూపించొద్దు, మా మీద నెగిటివ్ వస్తుందని చెప్పేసి అన్ని గొడవ చేస్తున్నారు. అసలు ఈ జ్యోతిరావు ఫూలే ఏం చేశాడు ఏమిటి అనేది మీ దగ్గర మా పాఠకులకి మీరు కొంచెం చెప్పాలి.
జ్యోతిబా పూలే ఒక సామాజిక విప్లవకారుడు. గాంధీ అంతటి వాడే నిజమైన మహానుభావుడు జ్యోతిబా పూలే. ఈయనే మహాత్ముడు అని గాంధీ స్వయంగా చెప్పాడు, నివాళులు అర్పించాడు. ఆ విషయాలు అట్లా ఉండనిస్తే మీరు ఉపోద్ఘాతంలో చెప్పినట్టు అప్పటి మనువాదులు చేసిన తప్పిదాలకు ఇప్పటి బ్రాహ్మణులు సమాజంలో ఉన్నవాళ్ళు కారకులు కారు. ఒకప్పుడు మొఘల్ చక్రవర్తులు ఏమైనా దుర్మార్గాలు చేసి ఉంటే వాటిని ఇప్పుడు సమకాలీనంలో ఉన్న ముస్లింలందరికీ పంచి వీళ్ళను మీరు ద్వేషిస్తూ ఉండండి అని దేశ నాయకులే పనిగట్టుకొని చెప్పటం దుర్మార్గం. సరే, ఆ విషయాలు అట్లా ఉండనిచ్చి అలాగే పూలే విషయంలో కూడా ఇంకెవరి విషయంలో కూడా వాళ్ళు మాత్రం వాళ్ళు చెప్పదలుచుకున్నది ప్రచారం చేస్తారు. చావా వచ్చింది, ప్రచారం చేశారు. దేశ నాయకులే ఈ పలానా సినిమా చూడండి అని ప్రచారం చేస్తే ఎట్లా? అట్లాగే కాశ్మీర్ ఫైల్స్ ఉంది, కేరళ స్టోరీ ఉంది, ఇట్లాంటి ఎన్నో సినిమాలు వాళ్ళ భావజాలంతో వచ్చిన సినిమాలను వాళ్ళు దేశ నాయకులు, ఎంపీలు, మంత్రులు అందరూ ప్రచారం చేస్తుంటే ఇట్లాంటిది ఒకటి అరా ఎప్పుడైనా సామాజిక జీవనంలో నుంచి చైతన్యం కలిగించే సినిమాలు వస్తే వాటిని ఎందుకు అడ్డుకుంటున్నారు? ఎందుకు అంటే దానికి ఒక్కటే సమాధానం. జ్యోతిబా పూలే అప్పటి బ్రాహ్మణ సమాజానికి ఒక సవాల్ విసిరారు. ఏం సవాలు అంటే, మీ మత గ్రంథాలని బయటికి తీయండి, అందరూ కలిసి ఆ మత గ్రంథాలని చదవండి, అప్పుడు అందులో ఉన్న అన్యాయం, అవినీతి, హింసాత్మకమైన అంశాలు ఏవైతే ఉన్నాయో అవి బహిర్గతమవుతాయి అని ధైర్యంగా చెప్పాడు ఆయన. ఉదాహరణ కూడా చెప్పాడు. క్రైస్తవులు ఉన్నారు, వాళ్ళు బైబిల్ను అందరూ కలిసి చదువుతారు. ఇప్పుడు ఖురాన్లో, బైబిల్లో తప్పులు ఒప్పులు ఉన్నాయా అనేది ఇప్పుడు మనం మాట్లాడాల్సిన పని లేదు. అందులో ఉండే తప్పులు అందులో ఉన్నాయి. కానీ ఏదున్నా సామూహికంగా అందరూ కలిసి చదివే అలవాటు అక్కడ వాళ్లకు ఉంది. అంటే వాళ్ళు అందులో రాసింది అంతా బహిర్గతమైపోతుంది. ఇక్కడ మాత్రం ఆంక్షలు, ఒక వర్గానికి చెందిన వాళ్ళు చదవటం తప్పించి వేరే వాళ్ళు చదవకూడదు. అధిక సంఖ్యాకులైన బహుజనులు ఎవరు చదవకూడదు. చదివితే నాలికలు కత్తిరిస్తారు, వింటే చెవిలో సీసం పోస్తారు. ఇవన్నీ ఆంక్షలు. అందుకే జ్యోతిబా పూలే ఏం చెప్పాడు? నేనేమీ అడగటం లేదు, మీరు మీ మత గ్రంథాలని తెచ్చి బహిరంగంగా చదివి వినిపించండి అని ఒక సవాల్ విసిరితే దానికి వాళ్ళు ఒప్పుకోలేదు. ఎందుకు అంటే అందులో ఉన్న విషయాల్ని, అంటే వాస్తవాల్ని అంగీకరించే ధైర్యం, మనోనిబ్బరం ఆ సమాజానికి, ఆ మనువాద సమాజానికి లేదు. అందువల్ల వెనక్కి వెళ్ళారు. ఈ రోజు వరకు కూడా వాళ్ళు ముందుకు రావటం లేదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు బ్రాహ్మణ సమాజం వ్యతిరేకత వెలిబుచ్చుతుంది అంటే అందుకే. అప్పటి బ్రాహ్మణ సమాజం ఏది చేస్తుందో ఇప్పుడున్న వాళ్ళు కూడా అదే చేస్తున్నారు. అందుకు ఇంకొక బలమైన కారణం ఏమిటి అంటే, అధికారంలో ఉన్న ఆర్ఎస్ఎస్, బీజేపీ పాలకులు వాళ్లకు వెన్నుదన్నుగా ఉన్నారు కదా. అందువల్ల ఆ ప్రభుత్వం యొక్క అండదండలు చూసుకొని వీళ్ళు ఆంక్షలు పెడుతున్నారు. నాకు అందిన సమాచారం ప్రకారము ఆ సినిమా మీద ఎందుకు కోత విధించారు, కట్స్ చేయాలి అని ఎందుకు అంటున్నారంటే, మనుస్మృతిని విమర్శించినందుకు దీన్ని కొన్ని భాగాలు తీసివేయాలి అని ఒక క్లాజ్ ఉన్నట్టుగా తెలిసింది. అంటే ఇక్కడ మీకు చిన్న సమాచారం ఇస్తాను నేను, ఎందుకంటే ఇంకా సినిమా రిలీజ్ అవ్వలేదు. సినిమా రిలీజ్ కాలేదు కానీ ట్రైలరే రిలీజ్ అయింది, 2 నిమిషాల 15 సెకండ్లు. అందులో వీళ్ళు అభ్యంతరాలు ఏమిటి అంటే, ఈయన పిల్లలకి, ఆడపిల్లలకి చదువు చెప్పించాలి అది ఇది అని చెప్పాడు కదా.
సో మా సనాతన ధర్మపరాయణులైనటువంటి సోకాల్డ్ అప్పర్ కాస్ట్ పీపుల్ వాళ్ళు బ్రాహ్మణవాదులు అంటారు ఈతన్ని పూలేని, నీకంత క్రాంతి నీకంత విప్లవమే చేయాలనుకుంటే బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా విప్లవం చేయొచ్చు కదా అని అంటారు. అప్పుడు పూలే ఏం సమాధానం చెప్తాడంటే, బ్రిటిష్ వాళ్ళతో మన మన బానిసత్వం 100 ఏళ్లే, ఇది 19th సెంచరీలో జరిగింది కదండి, మన బానిసత్వం బ్రిటిష్ వాళ్ళ దగ్గర 100 ఏళ్లే, నేను 3000 సంవత్సరాల బానిసత్వాన్ని అంతం చేయడం కోసం పోరాటం చేస్తున్నాను అన్నాడు. సో ఆ డైలాగ్ తీసేయమంటున్నారు. అట్లాగనమాట సావిత్రిబాయి ఫులే మీద ఒక బ్రాహ్మణ కురవాడు పైనుంచి పేడ జల్లుతాడు. అట్లాంటి కొన్ని వందల ఇన్సిడెంట్స్ వాళ్ళకి జరిగినాయి, అది తీసేయమంటున్నారు. చీపురు కట్టుకొని నడిపించేవారు అస్పృశ్యుడిని, అట్లాంటి దృశ్యాలు తీసేయమంటున్నారట. ఇది కొన్ని ఇప్పటికి వార్తల్లోకి వచ్చినటువంటి విషయాలు అనమాట. అంటే మీకు ఆ ట్రైలర్లో ఏముందో అది చెప్పడం కోసం నేను జస్ట్ చెప్పాను అనమాట. ట్రైలర్ కూడా నేను చూడలేదు, కానీ టీవీల ద్వారా వార్తా పత్రికల ద్వారా వచ్చిన సమాచారం ఏమిటి అంటే, మనుస్మృతిని విమర్శించినందుకు వీళ్ళు కొన్ని ఆబ్జెక్షన్స్ రైజ్ చేశారు అని. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనుస్మృతిని దహనం చేశాడు కదా, తగలబెట్టాడు కదా, ఎందుకు తగలబెట్టాడు? ఉట్టిగా పిచ్చివాళ్ళలాగా తగలబెట్టలేదు కదా. అందులో మీరు హిందువులు అని అంటున్నారు అంటే మానవులంతా అసమానులు, సమానులు కారు అని మీరు నిర్దేశిస్తున్నారు అక్కడ. ఈ విభజన ఇతర మతాల్లో లేదు, ఇతర దేశాల్లోనూ లేదు. ఒక్క హిందువులు అని అంటేనే వాడు అగ్రవర్ణం వాడా, మధ్యలో ఉన్నాడా, కిందున్నాడా, పాదాల దగ్గర ఉన్నాడా, ఇవన్నీ వస్తున్నాయి. ఈ విభజనలు మీకు క్రైస్తవుల్లో కానీ, ముస్లింల్లో కానీ, జోరాస్ట్రియన్లో కానీ, ఇతర మతాల్లో లేదు. అందుకని ఆయన మీ మత గ్రంథాలని తెచ్చి బహిరంగంగా చదివి అందరూ ఒప్పుకునేట్లు చెయ్యండి, ఆ ధైర్యం మీకుందా అని పూలే సవాల్ చేశాడు. ఆ సవాలుకు ఈ రోజు వరకు సమాధానం లేదు. అయితే ఇవన్నీ నిజమే. మనుస్మృతి ప్రకారము కొన్ని శతాబ్దాలుగా బహుజనులంతా ఈ బాధలు పడ్డవాళ్లే. అంటరానితనం ఇప్పటికీ ఉంది. అంటరానితనం ప్రపంచంలో ఎక్కడా లేనిది ఇప్పటికీ భారతదేశంలో ఉన్నది. నగరాల్లో, మహానగరాల్లో లేకపోవచ్చు, కానీ మీరు లోపలికి వెళ్ళి ఇంటీరియర్ ప్లేసెస్లో, రిమోట్ ప్లేసెస్లోకి పోతే ఇప్పటికీ మూఢనమ్మకాలు ఉన్నాయి, అంటరానితనం ఉంది. అందులో నుంచి జనం బయటపడకుండా వీళ్ళు శాసిస్తున్నారు. నేను అందుకే ఒక చోట చెప్పాను, మనకు 2 స్వాతంత్ర పోరాటాలు జరిగాయి అని చెప్పాను. ఒకటి బ్రిటిష్కి వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్ర పోరాటం, అది అందరికీ తెలిసిందే. రెండోది ఏమిటంటే మనువాదులకు వ్యతిరేకంగా ఇప్పటికీ జరుగుతున్న స్వాతంత్ర పోరాటం. ఇది ఇప్పట్లో ముగిసేట్టుగా కనబడటం లేదు. ఎందుకంటే పూలే లాంటి మహనీయుడి గురించి ఒక సినిమా తీస్తే భరించలేక అడ్డంకులు పెట్టేవాళ్ళు, సమాజాలు ఉన్నది. ఎందుకు ఉన్నది అంటే ఇందుకే కదా. వాళ్ళు, ఆయన కరెక్ట్గా చెప్పాడు, ధనుంజయ్ కీరే అని, ధనుంజయ్ కీరే అనే అతను పూలే జీవితం మీద పరిశోధన చేసి మొత్తం ఆయన యొక్క జీవిత కథను ఆయన గ్రంథస్థం చేశాడు. అందులో పూలే ఏం రాసుకున్నాడు, పూలే మనస్తత్వం ఎలాంటిది, ఆయన చేసిన పోరాటాలు ఏమిటి, వాటికి వ్యతిరేకంగా మనువాదులు ఎట్లాంటి అడ్డంకులు కల్పించారు, అవన్నీ అందులో వివరంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ జ్యోతిబా పూలే ఒక సవాలు విసిరాడు అని చెప్పేది నాకు ఎట్లా తెలిసిందంటే, ధనుంజయ్ కీరే పుస్తకంలో పేజీ 169లో ఉంది. దయచేసి కావలసిన వాళ్ళు చూసుకోండి. అది పూలే చెప్పినట్టు మీరు కూడా చూసుకోండి అని చెప్తున్నారు. అంతే, చదువుకోండి. నేను ధనంజయ్ కీరేను విశ్వసించాను, ఎందుకంటే ఆయన పరిశోధన చేసి ఒక ఉద్గ్రంథం రాశాడు, పెద్ద పుస్తకం రాశాడు. అందులో 169వ పేజీలో ఆయన ఆనాటి బ్రాహ్మణ సమాజానికి విసిరిన సవాల్ గురించి కూడా రాశాడు. అది 169వ పేజీలో ఉంది, అది చూడండి.
ఇప్పుడు పక్షపాత వైఖరితో ఉన్నందువల్లనే మనుషులంతా సమానులు అని చెప్పని ఇట్లాంటి గ్రంథాలు మనకు అనవసరము అని బిఆర్ అంబేద్కర్ వాటిని బహిరంగంగా తగలబెట్టాడు. ఆ విషయాలు మీరు గుర్తు చేసుకోండి. ఇప్పుడు కొత్తగా ఏమీ చెప్పట్లేదు. ఇప్పుడు ఆయన ఏం సినిమా తీశాడు, అందులో ఏం చెప్పాడు అనేది ఇంకా మనకు తెలియదు. కానీ ఇప్పుడు నడుముకు చీపురు కట్టుకొని తిరగటము, మెడకు ముంత వేసుకొని తిరగటము అనేది మొన్నటి వరకు గ్రామాలలో చూసేవాళ్ళము. అవి అమల్లో ఉన్నాయి. ఇప్పటికి కూడా ఒక వర్గం వాళ్ళని ఇంట్లోకి రానియరు. మెయిన్ గేట్ పాటకు దగ్గరే నిలబెట్టి మాట్లాడి పంపించేస్తారు. ఇప్పటికీ సమాజంలో టీ కొట్టుకుపోతే 2 గ్లాసుల పద్ధతి ఇంకా ఉంది. ఇవన్నీ ఎప్పుడు పోతాయి? మనుషులందరూ సమానము అని ఎప్పుడు అనుకుంటారు? నేను సైన్స్ విద్యార్థిని కాబట్టి, జెనెటిక్స్ తెలుసు కాబట్టి, అందులో జరిగిన పరిశోధనలన్నీ నేను అధ్యయనం చేశాను కాబట్టి చెప్పేది ఏమిటంటే, హ్యూమన్ ఈజ్ వన్. వాడు ఏ దేశంలో, ఏ ప్రాంతంలో, ఏ జాతిలో ఎక్కడ పుట్టినా హోమోసేపియన్ ఈజ్ హోమోసేపియన్. హోమోసేపియన్కు ముందు ఒక 12 నుంచి 15 జాతులు, వేరు జాతులు జీవించాయి. లక్షల సంవత్సరాలు జీవించాయి. అన్నీ అంతరించిపోయాయి. ఇప్పుడు ఉన్నది ఒక్కటే జాతి, హోమోసేపియన్. వాడు జర్మన్లో ఉన్న, నలుపు రంగుతో ఉన్న, ఎరుపు రంగుతో ఉన్న, చామన ఛాయితో ఉన్న, ఎట్లా ఉన్నా కూడా ఈ ఈజ్ ఏ హోమోసేపియన్. జెనెటిక్స్ ప్రకారం మానవ జాతి అంతా ఒక్కటే. ఇంత పరిశోధనలు లేని కాలంలోనే ఈ అసమానతల్ని భరించలేక పూలే లాంటి మహనీయులు వాటికి వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. ఇప్పుడు వాళ్ళు మనుషులే, మనము మనుషులమే అయినప్పుడు ఈ భేదాలు ఎందుకు అని వాళ్ళు పోరాటాలు చేశారు. ఇప్పుడు ముఖ్యంగా సార్ జ్యోతిబా పూలే చేసినటువంటి మెయిన్ పోరాటాల గురించి, ఆయన రచనలు, ఆయన బోధనల గురించి చెప్పండి. ఇప్పుడు ఆయన బోధనలు చెప్పే ముందు స్వామి వివేకానంద ఏమన్నాడో చెప్తా. స్వామి వివేకానంద ఏమన్నాడంటే, ఈ దేశంలో 2 జాడ్యాలు ఉన్నాయి. ఒకటేమిటంటే స్త్రీలను అణగదొక్కటం, రెండోది పేద బహుజనుల్ని కుల నిబంధనలతో రాచి రంపాన పెట్టడం. ఈ 2 విషయాల్ని స్వామి వివేకానంద ఎత్తి చూపాడు. హిందూ మతోద్ధారకుడు అని మీరు ఏదైతే చెప్పుకుంటున్నారో అట్లాంటి స్వామి వివేకానందే ఈ ఈ ఈ ప్రకటన చేశాడు. దాన్ని అనుసరించి లేదా దానికి ప్రకారమే పూలే కూడా అదే చేశాడు. స్త్రీలను అణగదొక్కటం తగదు అన్నాడు. వాళ్లకు విద్యా అవకాశాలు కావాలి అన్నాడు. బాలికల కోసం పాఠశాలలు ఏర్పాటు చేశాడు. తరువాత వితంతు వివాహాలు అనేది ఆ రోజుల్లో అసలు ఊహించడానికే వీలు కాని పరిస్థితి. తరువాత వయసు మళ్ళిన పురుషులకు చిన్నపిల్లల్ని ఇచ్చి పెళ్లి చేస్తే, ఈ వయసు మళ్ళిన వాళ్ళు చచ్చిపోతే ఈ చిన్నపిల్లల్ని తీసుకుపోయి ఆ భర్త శవంతో పాటు కాల్ చేశారు కదా, సతీ సహగమనం పేరుతో. ఇవన్నీ మనుస్మృతిలో ఉన్నాయి. ఇవన్నీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఒక విషయం గమనించుకోవాలండి, ఆ సినిమా చూసి ఇప్పుడు కొత్తగా విషయాలు తెలుసుకుంటారు అనే ఆలోచన ఎవరికనైతే ఉంటుందో వాడంత మూర్ఖుడు ఇంకొకడు లేడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎందుకంటే మనుస్మృతిలో ఉన్న విషయాలు జనాలకి తెలిసిపోయినాయి. అంబేద్కర్ ఎందుకు తగలబెట్టాడు అని దాని మీద విస్తృతమైన చర్చ జరిగింది. ఆ విషయాలన్నీ జనాలకు తెలిసిపోయినాయి. తర్వాత ఈ వితంతు వివాహాలు, సతీ సహగమనం లాంటివి రూపుమాపటానికి వీళ్ళు సామాజిక కార్యకర్తలు ఎంతమంది కృషి చేశారు. రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వాళ్ళు జాతీయ స్థాయిలో ఎంతమంది చేశారు. పూలే చేశాడు. ఇక్కడ మీకు మరొక్క విషయం చెప్పాలి. డికే కర్వే
ఎందుకు ఆయన ప్రసక్తి తెచ్చానంటే ఆయన కూడా మహారాష్ట్రలో పుట్టినవాడే. ఆయన కూడా వితంతు వివాహాలను ప్రోత్సహించిన వాడే. స్వయంగా ఆయన వితంతువును వివాహం చేసుకున్నవాడే. ఆయనను తక్కువగా అంచనా వేయకూడదు. ఆయన 104 ఏళ్ళు 104 ఏళ్ళు బతికితే 100 ఏళ్ళు దాటిన తర్వాత ఆయనకు భారత ప్రభుత్వం భారతరత్న ఇచ్చింది. భారతరత్న ఇవ్వటం అంటే ఆయన చేసిన కృషికి మెచ్చి ఇస్తారు కదా. మరి అట్లాంటి వాడు ఒక ముఖ్యమైన విషయం చెప్పుదామని నేను ఆయన ప్రసక్తి తెచ్చాను. ఆయన బ్రాహ్మణుడు. తిలక్ ఎట్లాగైతే చిట్పవన్ బ్రాహ్మణుడో ఈ డికే కార్వే కూడా ఆ జాతికి సంబంధించిన బ్రాహ్మణుడే. మరి అట్లాంటి వాడు సమాజంలోని పరిస్థితులను గమనించి సామాజిక ఉద్యమానికి ఎందుకు ముందుకొచ్చాడు? ఇప్పుడు ఎవరు ఏ జాతిలో పుడతారు, ఏ ప్రాంతంలో పుడతారు, అవన్నీ యాదృచ్ఛికం. వాటికి ప్రాధాన్యత ఇచ్చి పోరాడేవాడు మూర్ఖుడు. ఎందుకంటే ఇట్ ఈజ్ నాట్ రిటర్న్ ఎనీవేర్, ఇట్ ఈజ్ యాక్సిడెంటల్. ఫలాని తల్లిదండ్రులకు పుడతాను అని నువ్వేమన్నా ముందే డిసైడ్ చేసుకున్నావా? లేదు కదా. ఫలాని జాతిలో ఫలాని ప్రాంతంలో నువ్వు పుడతావని ముందే ఎక్కడన్నా డిసైడ్ అయ్యి ఉందా? లేదు కదా. అయితే వీటన్నిటి నుంచి ఎదిగి బ్రాహ్మణ సమాజంలో నుంచే మనకు సామాజిక కార్యకర్తలు, సంఘ సంస్కర్తలు పుట్టుకొచ్చారు. అందుకే నేను డికే కార్వే గురించి చెప్తున్నా. దయచేసి ఇక్కడ ఒక విషయం మీకు గుర్తు చేస్తా. ఈ సినిమా తీసింది కూడా ఒక బ్రాహ్మణుడు, అనంత నారాయణ మహాదేవన్ అని ఒక బ్రాహ్మణుడు దీనికి డైరెక్టరు. అతను చెప్పాడు, నేను ఒక బ్రాహ్మణుడిని నేను తీసాను ఈ సినిమా, మీరెందుకు ఇట్లాగా రెచ్చిపోతున్నారని చెప్పి విషయం గురించి చెప్తే నేను కూడా అదే చెప్తున్నా. అవును. ఇప్పుడు మనం ఏ జాతిలో, ఏ కులంలో, ఏ ప్రాంతంలో, ఏ తల్లిదండ్రులకు పుడతామనేది ఎవరికి తెలియదు. ఇది యాదృచ్ఛికం. దాన్ని పట్టుకొని ఇది ఇట్లా ఇది అట్లా అనటం అనేది పొరపాటు. ఇప్పుడు అంతెందుకు కార్వే దాకా మహారాష్ట్రలో ఎందుకు, మన దగ్గర మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం లేరా? కందుకూరి వీరేశలింగం ఉన్నాడు, గోపరాజు రామచంద్రరావు ఉన్నాడు, గోరా కేంద్రం విజయవాడలో పెద్ద. ఇప్పుడు మరి వాళ్ళ కుటుంబమే జాషువాతో సంబంధాలు పెంచుకొని వాళ్ళ కుటుంబం అంతా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకొని ఉన్నారు, ఆదర్శంగా నిలబడ్డారు. మనం వాటిని గమనించాలి. ఇప్పుడు ఇవన్నీ మీకు తెలియకపోతే ఇప్పుడు ఆబ్జెక్షన్ చెప్పే ఆ సమాజం ఏదైతే ఉందో అక్కడ డికే కార్వే గురించి తెలుసుకోండిరా బాబు. ఆయన ఏం చేశాడు? డికే కార్వే భిక్షాపాత్ర పట్టుకొని జన సమూహాలు ఎక్కడుంటే అక్కడికి పోయి భిక్షాటన చేసి చందాలు వసూలు చేసి బాలికలకు ప్రాథమిక పాఠశాలలు స్థాపించాడు. తర్వాత కాలంలో భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయానికి రూపకల్పన చేశాడు. మరి ఇన్ని గొప్ప కార్యాలు చేశాడు కాబట్టి వితంతువులను ఉద్ధరించాడు. చేశాడు కాబట్టి భారతరత్న ఇచ్చారు. ఆనాటి దేశ నాయకులు అంత ఓపెన్ హార్ట్తో, అంత విశాల దృక్పథంతో ఉన్నారు కాబట్టి అట్లాంటి వాడికి భారతరత్న ఇచ్చారు. ఇప్పుడేమో ఒక అతను సినిమా తీస్తే మీరు ఆబ్జెక్షన్స్ పెట్టి అడ్డుపడుతున్నారు. అందువల్ల ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఆనాడే పూలే చెప్పాడు, వాస్తవాల్ని అంగీకరించే మనోధైర్యం లేని వాళ్ళే వీటిని అడ్డుకుంటారు అని ఆయన చెప్పాడు. గొప్ప మాట. ఇప్పుడు సావిత్రిబాయి పోతుంటే రాళ్ళు పేడ విసిరితే ఆమె రక్షణ కోసం ఒక మనిషిని పెట్టుకున్నాడు. చూడు ఎంత కష్టపడి వాళ్ళు బాలికలకు విద్య అవసరం అనేది చెప్పారు. ఇప్పుడు ఆ పూరి గుడిసెలలో ఉన్నవాళ్ళు, ఆ గుడిసె కూడా లేకుండా చెట్ల కింద ఉన్నవాళ్ళు,
వాళ్ళు విద్య యొక్క అవసరం తెలుసుకొని బళ్ళల్లోకి వస్తారా? రారు కదా. వాళ్ళ దగ్గరికి పోయి వాళ్లకు నచ్చజెప్పి వాళ్ళకు కొన్ని తినుబండారాలు ఇచ్చి ఆశ పెట్టి, కొందరికి బట్టలు కూడా లేకుంటే వాళ్ళకు బట్టలు కుట్టించి బళ్ళల్లోకి తీసుకొచ్చి కూర్చోబెట్టి చదువు చెప్పి ఇంత కష్టం ఆ దంపతులు పడ్డారే. వాళ్ళ జీవిత చరిత్రను చూపెడితే మీకు అభ్యంతరం, మనోభావాలు దెబ్బతింటున్నాయా? ఇవి వాస్తవాలు కాదా? నిజమైన చరిత్రకేమో మీరు మనోభావాలు దెబ్బతీసుకుంటారు, కల్పిత కథలకేమో ఉప్పొంగిపోతారు. ఈ విషయాన్ని నేను ఇంకొక ఉదాహరణతో చెప్పదలుచుకున్నాను. ఈరోజే మంచి పాయింట్. గీత అక్కడెక్కడో గుర్తింపు పొందింది అంతర్జాతీయంగా. నాట్యశాస్త్రము గీత అని ఓ ప్రధానమంత్రితో సహా అందరూ జబ్బలు చరుచుకుంటున్నారు కదా. గీతలో ఉన్న యునెస్కో గుర్తించిందని ఓ ప్రధానమైన వార్తల్లో వస్తుంది. అవునవునవును. అయితే నాయన ఆ కృష్ణుడు ఆ అర్జునుడు కల్పిత పాత్రలు, అదొక ఫిక్షన్, అందులో వాస్తవం లేదు. వాస్తవం ఏమిటి? అంబేద్కర్ చదువుకున్న కొలంబియా యూనివర్సిటీలో ఎదురుగా ఆయన విగ్రహం పెట్టి ద సింబల్ ఆఫ్ నాలెడ్జ్, కొలంబియా యూనివర్సిటీలో అంబేద్కర్ విగ్రహం పెట్టారు. ఇది వాస్తవం. ఇంకొక వాస్తవం ఏమంటే ప్రపంచంలో ఎక్కడా లేనంత ఎత్తైన విగ్రహం అంబేద్కర్ది చైనాలో పెడుతున్నారు. ఇది వాస్తవం. చైనాలో పెడుతున్నారు, జపాన్లో పెడుతున్నారు ఎత్తైన విగ్రహం. ఇవి ఎందుకు పెడుతున్నారు? సింబల్ ఆఫ్ నాలెడ్జ్. ఆయన ఒక 30 డిగ్రీలు సంపాదించుకున్నాడు, పీజీలు, 5-6 డాక్టరేట్లు. అసలు ఆయన సంపాదించినన్ని డిగ్రీలు ఈ దేశంలో ఎవ్వడు ఏ మనువాది సంపాదించలేదు కదా. సంపాదించిన తర్వాత మాట్లాడాలి, మాట్లాడకుండా చదువు లేదు, సంస్కారం ఉండదు, సభ్యత ఉండదు, కుల ప్రాతిపదిక మీద విభజన పెట్టి పోరాటాలు చేస్తామంటారు. అలాంటి అంత సింబల్ ఆఫ్ నాలెడ్జ్గా పేరు పొంది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి మహానుభావుడు అంబేద్కరే నా దృష్టిలో నా మహాత్ముడు పూలే అన్నాడు. అట్లాంటి పూలే మీద సినిమా తీస్తే ఇది ఏంటంటే మనలో ఉన్నటువంటి అది మనం ఎంతవరకు ఎదిగామనేటటువంటిది చూపిస్తుంది అది ఇట్లాంటి ఆందోళనల వల్ల. సరే సార్, ఆ పూలే గురించి ఇంకా మీరు ఏమన్నా కొన్ని విషయాలు. పూలే ఇప్పుడు ఆనాటి మనువాదులు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారంటే, పూలే భార్య సావిత్రిబాయి పూలే వాళ్ళిద్దరూ యుక్త వయసులో ఉన్నారు. అప్పుడు ఆ వయసులోనే వాళ్ళు పాఠశాలలు పెట్టడము, ఆడపిల్లలకు చదువు చెప్పడము, వితంతువులకు రక్షణ గృహాలు ఏర్పాటు చేయటము. చూడండి, ఎవరైనా సరే వితంతువులు గనక కడుపుతో ఉంటే వాళ్ళు వచ్చి మా రక్షణ గృహాలలో ప్రసవం చేసుకొని పోవచ్చు, మీకు అన్నీ సౌకర్యంగా ఉంటే మీ పిల్లను తీసుకొని పోవచ్చు, లేకపోతే ఇక్కడే వదిలేయచ్చు, ఆ సంరక్షణ మేము తీసుకుంటాము. అట్లా ఒక వితంతువు ప్రసవించిపోయిన ఒక బిడ్డ యశ్వంతరావు పూలే దంపతులకు పెంపుడు కొడుకు. ఒక ఎవరో వితంతువు అక్కడ కనిపోతే వాణ్ణి తీసుకొని వీళ్ళు దత్తపుత్రుడిగా చేసుకొని వాళ్ళ వారసుడిగా చేసుకుని వాళ్ళ ఆలోచన విధానంతో అతన్ని పెంచి పెద్ద చేశారు. ఆ యశ్వంతరావు కూడా మంచి అది తయారయ్యి పూలే ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోయాడు. పూలే రచనలన్నింటినీ ప్రకటించాడు. పూలే సంస్కరణలు ఏమి చేశాడో వాటి మీద అతను కూడా ఫైట్ చేశాడు. అద్భుతమైన రచనలు, గులాంగిరి ఇట్లాంటి చాలా అద్భుతమైన రచనలు ఉన్నాయి కదా. మరి అవన్నీ ఆయన రచనలు చెప్పుకోవాలంటే ఎవరన్నా అభిరుచి ఉన్నవాళ్ళు చదవండి. గులాంగిరి, ఛత్రపతి శివాజీ, రేజ్ భోస్లే యాచా, తృతీయ రత్న, విద్యాకాంత తిలక్,
జ్యోతిరావు పూలే సెలెక్టెడ్ వర్క్స్ రచనలు. సావిత్రిబాయి పూలే రచనలు కూడా వెతికితే చూసుకోండి. కావ్య పూలే, పావన కాశీ సుబోధ్, రత్నాకర్ అనే ఇతర ఉపన్యాసాల సంపుటాలు ఇవన్నీ వాళ్ళు వెలిబుచ్చారు, ప్రకటించారు. వాస్తవానికి సావిత్రిబాయి పూలే ఏం చదువుకోలేదు, ఈయనే చదువు నేర్పి ఆమెను పంతులమ్మని చేస్తే ఆమె మొత్తం దేశంలో ఉన్న ఆడపిల్లలందరూ చదువుకోవాలని ఉద్యమం మొదలుపెట్టి సాగించింది. గ్రేట్ ఇది వాళ్ళ నిజంగా. అట్లాంటి దంపతులు వాళ్ళ మీద సినిమా తీస్తే మనం నిజంగా దానికోసం ఎదురు చూడాలన్నమాట. వాళ్ళు పెళ్ళైనప్పుడు అతను చిన్నపిల్లవాడు, 13-14 ఏళ్ళవాడు. ఆ సావిత్రిబాయి పూలే 8-9 ఏళ్ళ అమ్మాయి. అప్పుడు వాళ్ళకి పెళ్లి చేశారు. అయితే పూలేకు, జ్యోతిబా పూలేకు ఒక మంచి గురువు దొరకటం వల్ల పుస్తకాలు చదివే అలవాటును ఆయన పూలేకు కలిగించాడు. ఆయన విపరీతంగా పుస్తకాలు చదివేవాడు, తెచ్చిపెట్టుకునేవాడు. పెళ్ళయి వచ్చిన ఈ అమ్మాయి, చిన్నమ్మాయి వచ్చి ఆ పుస్తకాలన్నీ తిరిగేస్తుండేది, కానీ అందులో ఏముందో తెలియదు, అక్షరాలు తెలియదు కదా, చదువు రాదు కదా. ఎట్లా అనుకుంటే, పర్వాలేదు కొంచెం ఆగు, నేను నీకు క్రమంగా నేర్పుతాను. అయితే ఆమెను ఉపాధ్యాయునిగా ఎందుకు తయారు చేయాల్సి వచ్చింది అంటే, ఈయనకు ఆడపిల్లలకు విద్యను నేర్పించాలి అని ఒక ఉద్దేశం ఉంది, కోరిక ఉంది, ధ్యేయం ఉంది. దాన్ని నెరవేర్చాలంటే ఒక ఆడపిల్లే కావాలి, మహిళా ఉపాధ్యాయుని కావాలి. మహిళా ఉపాధ్యాయుని ఆ రోజుల్లో ఎక్కడున్నారు, ఎవరు లేరు. ఈయన పోయి చెప్తా అంటే ఆడపిల్లలు ఎవరు వచ్చి ముందు కూర్చోరు. ఆ సమాజం కట్టుబాట్లు అట్లా ఉండేవి. ఈయన పోయి మగవాళ్లకు చెప్పొచ్చు, కానీ ఆడపిల్లలకు చెప్తాలంటే ఆడపిల్లలు వచ్చి ఈయన ముందు కూర్చోరు. అన్ని నిబంధనలు ఉన్నాయి. అందువల్ల ఆయనకు తప్పనిసరిగా ఒక మహిళా ఉపాధ్యాయుని అవసరం అయింది. ఇంకా నేను ఎక్కడో ఎవరినో ఎతకడం ఎందుకు, ఇంట్లో ఉన్న తన భార్యనే ఒక ఉపాధ్యాయునిగా చేస్తాను అని ఈయనే ఆమెకు అక్షరాలు నేర్పి మెల్లగా మెల్లగా పాఠాలు చెప్పి, తరువాత టీచర్ ట్రైనింగ్ పంపి, టీచర్ ట్రైనింగ్ చేయించి తీసుకొచ్చిన తర్వాత అప్పుడు పాఠశాల నెలకొల్పి విద్యా చెప్పటం ప్రారంభించిన తర్వాత, ఇంకొకటి, ప్రతిరోజు ఆమె పాఠశాలలో ఏ పాఠం చెప్పాలో అది ఈయన ఆమెకు ఇంట్లో బోధించి దాన్ని బాగా అర్థం చేయించి పంపేవాడు. ఈమె ఆ పిల్లలకు అక్కడ బోధించి వస్తూ ఉండేది. సరే, వస్తూ ఉండటం పోతూ ఉండటంలో ఎన్నో ఇబ్బందులు మనం ఇందాక మాట్లాడుకున్నాం. ఇవన్నీ జరుగుతూ ఉండగా జ్యోతిబా పూలే తండ్రి మీద ప్రభావం చూపి ఒత్తిడి పెంచి, నీ కొడుకు కోడలు ఇట్లాంటి పనులు చేస్తున్నారు, వాళ్ళను నీ ఇంట్లో ఉంటే మేము బతకనీయము అని ఆయనను బెదిరించారు, పెద్ద మనిషిని. ఆయనేమో కొడుకు దగ్గర, అరే ఇట్లా ఉందిరా నా పరిస్థితి, మరి ఏం చేయమంటావు అంటే, నువ్వేం కంగారు పడకు, నేను సావిత్రిని తీసుకొని వెళ్ళిపోతాంలే ఇంట్లోకి అనే గృహ బహిష్కరణ అయ్యే వరకు కూడా వాళ్ళు ఒత్తిడి పెంచి ఈయనను తన స్వంత ఇంట్లో ఉండకుండా చేసి బయటికి పంపించారు. మిత్రుల సహకారంతో బయట అక్కడ ఉండి వాళ్ళ సహకారంతో కొన్ని, అయితే గృహ బహిష్కరణే కాకుండా వాళ్ళు నడుపుతున్న పాఠశాలను మూయించారు. మూయించి సంతోషపడి పండుగలు చేసుకున్నారు. అమ్మయ్య, మనం అనుకున్నది సాధించాం, ఇప్పటి నుంచి ఆడపిల్లలకి ఎవరికి చదువులు రావు అని సంతోషపడ్డారు. అయితే ఆ సంతోషం వారికి ఎక్కువ కాలం నిలవలేదు. ఎందుకంటే జ్యోతిబా పూలే ధ్యేయం తప్పి అటు ఇటు చూసేవాడు కాదు. తన మిత్రుల సహకారం తీసుకుని ఆయన క్రమంగా మళ్ళీ పాఠశాలలు ప్రారంభించటం మొదలుపెట్టి, ఒకటి మూయించారు మీరు, ఆయన 52 పాఠశాలలు తెరిచాడు. మహారాష్ట్ర మొత్తం 52 పాఠశాలలు, దానికి సరిపడా ఉపాధ్యాయునులు, అవన్నీ క్రమంగా చేస్తూ వచ్చాడు. అయితే ఈ సామాజిక విప్లవకారుడికి వెన్నుదన్నుగా ఉన్నవాళ్ళు కూడా కొందరు ఉన్నారు సమాజంలో. వాళ్ళు వచ్చారు, ఆర్థిక సహాయం చేశారు,
మిగతా వనరులు ఇచ్చారు, ఇళ్ళు ఇచ్చారు, ఇక్కడ పాఠశాల పెట్టుకోండి అని, అవునవును. ఇక్కడ గుడిసేసుకొని ఈడ ఉండండి అని ప్లేస్ ఇచ్చారు. అట్లా సమాజం ఎప్పుడు గొడ్డుపోలేదు. ఉమ్. సమాజంలో ఒక సరైన కారణానికి పనిచేస్తున్నప్పుడు నీ వెంట ఉండటానికి సమాజంలో కొంతమంది ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఈవెన్ బ్రిటిష్ అట్లాంటి వాళ్ళు కూడా ఈ విషయంలో, ఈ సోషల్ రిఫార్మింగ్ విషయంలో సహకారం చేశారు. చాలా కేసులు చేశారు. చాలా కేసులు ఈయన మీద వేస్తే అబ్బో. చాలా చేశారు. ఉమ్. బ్రిటిష్ వారు గనక కొన్ని చట్టాలు తేకపోతే మనం ఈ రోజు కూడా 300 ఏళ్ల నాటి సమాజంలో బతికే వాళ్ళము. ఉమ్. ఒకటి రెండు చెప్తాను. బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే సతీ సహగమనాన్ని బ్యాన్ చేసింది వాళ్ళే. ఉమ్. ఇది దురాగతం, దీన్ని తీసేయండి అంటే దాని వెనుక రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వాళ్ళు ఎందరో అప్పీల్స్ చేశారు, అందరూ వాళ్ళను పోరాటాలు చేశారు. పోరాటాలు చేశారు. దాన్ని అన్నిటిని పరిగణలోకి తీసుకొని బ్రిటిష్ ప్రభుత్వం ఆ విషయంలో ముందుకొచ్చింది, చేసింది. తర్వాత సార్వజనీనమైన విద్య, ఉమ్. అందరికీ ఒకే రకమైన విద్య ఉండాలి అన్నది. అంతకుముందేది అగ్రవర్ణం వారికి వాళ్లకు మాత్రమే ఆ పురాణాలు స్మృతులు చదువుకొని అదే పాండిత్యం అనుకొని కళల్లో తేలిపోయేవాళ్ళు. సార్వజనీనమైన విద్య ఎక్కడిది? గణితం ఎక్కడిది? ఉమ్. సైన్స్ ఎక్కడిది? ప్రపంచ విజ్ఞానం ఎక్కడిది? చరిత్ర ఎక్కడిది? భూగోళం ఎక్కడిది? ఇవన్నీ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత అందరికీ సమాన విద్య, అందరికీ ఈ అంశాల మీద అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది అని వాళ్ళు తీసుకొచ్చారు. అట్లాంటిది వాళ్ళు ఈయన మీద ఎన్ని పెట్టినా కూడా వాళ్ళు తోసిపుచ్చి ఈయన ఒక మంచి పని చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు మనం ఏ విషయానికి ఆ విషయాన్నే చూడాలి. అంతే. ఇప్పుడు వాడు పాలకుడుగా ఉన్నాడు కాబట్టి వాడు దోచుకుపోయాడు, మన కోహినూరు వజ్రం అక్కడ ఉంది, సరే వాడు పాలకుడు కాబట్టి వాడి రాజ్యం, వాడు రాజు కాబట్టి వాడు కొన్ని దురాఘాతాలు చేశాడు. కానీ ఇక్కడి సమాజానికి పనికొచ్చే అంశాలు చాలా చట్టాలు తెచ్చాడు. అదే అంతవరకు మనం ఒప్పుకోవాలి. అసలు ఆ చదువు అనేది లేకపోతే మనకి ఈ సామాజిక కార్యకర్తలు ఉండేవాళ్ళు కాదు కదా. పెరియార్ ఉండేవాడు కదా, పూలే ఉండేవాడు కాదు కదా, అంబేద్కర్ తయారయ్యేవాడు కదా. ఇందాక చెప్పుకున్నాం అంబేద్కర్ గురించి. క్లాసులో కూడా రాకుండా క్లాసు బయట కూర్చోబెట్టి నువ్వు అక్కడి నుంచే విను అని అక్కడ కూర్చోబెట్టారు. మరి అట్లాంటి వాడు ప్రపంచంలోనే ఎవరు లేనంత విజ్ఞానం సంపాదించి భారత రాజ్యాంగాన్ని రాయగలిగాడంటే మామూలు వ్యక్తి కాదు కదా. మనం ఆ విషయాల్ని గట్టిగా ఒప్పుకోవాలి. మనం కొన్ని వాస్తవాల్ని నిజాల్ని ఒప్పుకుంటేనే ముందుకు పోగలుగుతాం. అది ఒక్క విషయం చెప్తాను. పూలే యొక్క సందేశం ఏమిటి అంటే నిజాన్ని మించిన మతం లేదు అన్నాడు పూలే. ట్రూత్ ఈజ్ యువర్ రిలీజియన్, దాన్ని కాపాడుకో అన్నాడు. అంతే. సరే సార్, చివరిగా ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని తొలి మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించారు. ఇది ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే మన తెలంగాణ ప్రభుత్వం వారు సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని తొలి మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా అఫీషియల్గా ప్రకటించారు. స్కూళ్ళు, కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో ఆ రోజు దాన్ని జరపవలసిందిగా సర్క్యులర్ జారీ చేశారు. ఈ విషయం చెప్పడానికి ఒక విషయం అని చెప్పాను. నమస్కారం. అయితే సార్ చెప్పినట్టుగా లాస్ట్ ఇంకొక మాట నేను కూడా జోడించాలి. ఇక్కడ మన దేవరాజు గారు చెప్పారు మధ్యలో ఒక మాట, ఇది తరతరాలుగా నడిచినటువంటిది, ఈ దేశంలోనే ఉంది కులం మతం అనేటటువంటిది, ఈ పోరాటం ఈ సంఘర్షణ తరతరాలుగా నడిచింది, ఇంకా జరుగుతూనే ఉంటుంది అని చెప్పేసి సార్ చెప్పారు. అదే మాట ఇదే సినిమాలో ఒక సందేశంగా చివరిగా వస్తుందండి. అదేమిటంటే పూలే ద్వారా చెప్పించారు ఏంటంటే, హమారా దేశ్ ఏక్ భావుక్ దేశ్ హై,
यहाँ जाति और धर्म के नाम पर लोगों को लड़ाना बहुत ही सरल है, ये भविष्य में भी होगा, बस यह क्रांति की ज्योति జలాయే రఖో అని చెప్పారు. ఇది సందేశం. ఇది తరాలుగా నడిచింది. ఇక ముందు కూడా ఇలాంటి సంఘర్షణ నడుస్తుంది. కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టడం అనేటటువంటి. మనం మాత్రం విప్లవం అనేటటువంటి ఈ జ్వాలను రగిలిస్తూ వెళ్ళాలి, మండిస్తూ వెళ్ళాలి, వెలిగిస్తూ వెళ్ళాలి. ఇది ఈ సినిమాలో ఇచ్చిన సందేశంగా ట్రైలర్లోనే మనకు అర్థమైంది. సరే, సినిమా చూసిన తర్వాత ఎలా తీశారు ఏంటి అనేటటువంటిది మనం తర్వాత చూద్దాం. ఇది దేవరాజ్ మహారాజ్ గారు, సైన్స్ ప్రచారకులు, అందరికీ తెలిసినటువంటి గొప్ప విద్యావేత్త. ఆయన చెప్పినటువంటి మంచి మాటలు విన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.